కోట్ల కవర్లా వాడినవన్నీ ఏమవుతున్నాయి బావా? ఫ్యూజ్ అంటారు కదా, ఓ వాడేస్తాం పాడేస్తాం. ఎక్కడికి పోతాయి? డ్రైనేజీల్లో, డంపింగ్ యార్డుల్లో, పొలాల్లో, కాలువలు, నదుల్లో, సముద్రాల్లో, అక్కడ ఇక్కడ అని కాదు, ఎక్కడ పడితే అక్కడ ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు కొండల ప్రపంచం అంతా పెరిగిపోతున్నాయి. పంట పొలాలు కూడా అది బాబాయ్, మీ చేతిలో పిడుగు కత్తి ఎనుము కదా, భూమిలో కలిసిపోయాడు. నరసింహనాయుడు కత్తి ఇనుము భూమిలో కలిసిపోయింది. కానీ ఈ పావళ కవర్ మాత్రం 1000 సంవత్సరాలైన భూమిలో కలవదు. మనం వాడి పాడేసిన ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో అడ్డుపడి వర్షపు నీరు ఇంకక భూగర్భ జలాలు అడుగట్టిపోయి సకాలంలో వర్షాలు రాక అనావృష్టి, అకాల వర్షాలతో అతివృష్టి. బావా, నీ వృత్తి వేదాంతంతో ఏమి ఉద్ధరించలేవు బావా. వృత్తి వేదాంతం మట్టి వేదాంతం. మట్టికి మనిషికి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ ప్లాస్టిక్ తెంచేసింది. చేతి వృత్తుల్ని చంపేసింది. ప్రపంచానికే ప్రమాణకారిగా మారింది. నాజుగ్గా ఉంది, నైస్గా ఉంది, జేబులో పెట్టి అది మనల్ని మన తెస్తుందని తెలుసుకోలేకపోతున్నాం బాబు. పోతు కాదు, మనం ఫ్లవర్స్ అనుకునే ఇలాంటి ఫ్లవర్స్ వాడటం మానరండి. కవర్స్ బాబా, ప్లాస్టిక్ ఫ్యాషన్లో పడి పట్టించుకోలేదు, కానీ నా అనారోగ్యానికి కారణం కూడా ప్లాస్టిక్. డాక్టర్ అంతా చెప్పాడు. నా ఒక్కడికే నష్టపడుతున్నాను, కానీ ప్రపంచానికే ప్రమాదం అని తెలుసుకోపోయాను. పోతూ పెళ్లికి ఇచ్చిన కాంట్రాక్ట్ అన్ని క్యాన్సిల్. మరి పెళ్లి జరుగుతుంది నాకు, శారదకి. మీకు మైండ్ కూడా పోయిందా? ఇప్పుడే సరైనది బావా. శారద కూడా మన ఇంట్లో మనిషి. తనకు పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా మనదే. అందుకే వాళ్ళ బావ అడ్రస్ తెలుసుకొని రప్పించాను. కళ్యాణ మండపంలో కూర్చోబెట్టాను. శారదకి ఇలా సర్ప్రైజ్ వాళ్ళని. బావా, తాతారావు తెప్పించి తాటాపత్రి వేయించి, ఆదిత్యరావు తెప్పించి అడ్డాకు తెప్పించి, మండపానికి మామిడి తోరణాలు, అన్ని బిందు భోజనాలు, అన్ని లీస్ట్ ప్రకారం తెప్పించు బావా. పోతూ సార్, పెళ్లిలో ఒక్క ప్లాస్టిక్ వస్తువు కూడా కనిపించడానికి వీలేదు. ఇక నుంచి పాండు ప్లాస్టిక్ పాండు కాదు, దానికి వ్యతిరేకంగా పోరాడే జేమ్స్ బాండ్. నాకు డైలాగ్ లేదు కదా. కావలసిన కార్యం గంధర్వులే తీర్చినట్టు నేను చెయ్యాల్సిన పనికి మీరు కూరుకున్నారు. లోక కళ్యాణానికి బాటలు వేశారు. బెదరా, ఒక్క మొక్క అర్థమైతే నీ చేతుల్లో ఉన్న చేతులతో కొట్టుకో. పాండుబాబు పెళ్లికి టైం అయింది. ప్లాస్టిక్ వ్యతిరేకంగా పోరాటం మొదలైంది. మన పాండు గారి పెళ్లికి టైం అయింది. మీరు ఇంకా కూర్చున్నారేమిటండి? లేవండి, మీరందరూ మా పాండు బాబు పెళ్లికి బంధువులే. భోజనానికి రండి, ఖచ్చితంగా కానుకలు తీసుకురండి, కానీ కవర్ మాత్రం తీసుకురావద్దు. నారదుడు శ్రీ కేవి బాలాజీ గారు జమ్మపల్లి, ప్లాస్టిక్ పాండు శ్రీ డికేఎంఎస్ ప్రసాద్ గారు, పాండు ప్లాస్టిక్ పాండు నారాయణ కేవి రమణ గారు, పోటు నాగపోటు శ్రీ సాంబశివరావు గారు సత్తెనపల్లి, తిప్పు సోమనాయుడు శ్రీనివాసరావు గారు, అలాగే వేరసింహనాయుడు అప్పారావు గారు, బయలుదేరి శ్రీ ఎం సుధీర్ కుమార్, తిరుమూరు శారద, శ్రీమతి వై భవానీ, విజయవాడ, సంగీతం శ్రీ లీలామోహన్ గారు, శ్రీకాకుళం, పవిత్రం సార్, ఆహార్యం శ్రీ అరవింద్ శంకర్ గారు, సహకారం శ్రీ కోటేశ్వరరావు గారు, రంగారావు కరణ శ్రీ ఎం సుధీర్,